మనం చూస్తూ ఉంటాం నానాటికి పండుగల యొక్క విశిష్టతలు అది జరుపుకునే విధానాల్లో చాలా మార్పులు చేర్పులు మనం చూస్తూ ఉంటాం. అయితే వినాయక నిమజ్జనానికి సంబంధించి కూడా కొన్ని నియమ నిష్టలు, కొంత ప్రాముఖ్యత, ఆ పూజా విధానం ఏ విధంగా చేయాలి, ఎట్లా నిర్వహించాలి, నిమజ్జనానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి, వీటన్నిటికి సంబంధించి ఈరోజు మనం మాట్లాడదాం, ఆ ప్రాముఖ్యతను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు పసుపుల భాస్కర్ యోగి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. అదేవిధంగా అనురాధ గారు ఉన్నారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. వారిని అడిగి ఈ వినాయక నిమజ్జనానికి సంబంధించిన విశిష్టతలు ఏంటి, అసలు అనుసరించాల్సిన విధానాలు ఏంటి అనే దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఎస్ అనురాధ గారు నమస్కారం అండి. నమస్తే అండి. అనురాధ గారు, మొదటిగా కొన్ని సందేహాలు నివృత్తి చేద్దాం. ఈరోజు నానాటికి పండుగలు అనేది ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా మారిపోతున్నాయి. అసలు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా నిమజ్జన కార్యక్రమం ఉంటుంది, విగ్రహాన్ని ఏ విధంగా ప్రతిష్ఠించాలి, ఎటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి, ఇవన్నీ కూడా కాస్త కనుమరుగైపోతున్నాయేమో అనే ప్రశ్న తలెత్తుతూ ఉంది సామాన్య ప్రజల్లో కూడా. మీరేమంటారు? ఇంతకు ముందు చూసుకున్నట్టయితే వినాయక చవితి అంటే భక్తి భావంతో ఉండేది. ఇప్పుడు పిల్లలు ఏంటంటే డీజేలు పెట్టుకొని వాళ్ళ ఇష్టమైన పద్ధతిలో ఎంజాయ్ చేస్తారు. వినిపిస్తుందండి? ఎస్ ఎస్ చెప్పండి. అనురాధ గారు చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే అసలు వినాయక నిమజ్జనం 9 రోజులు వినాయకుడిని అంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. నిమజ్జనం చేసే రోజు మాత్రం హడావుడిగా తీసుకెళ్తున్నారంట. అయితే సాంప్రదాయబద్ధంగా చూసినట్టయితే వినాయక చవితి 9 రోజులు నవరాత్రులు పూజ చేస్తాము. ఎందుకు చేస్తున్నాము అని కూడా చాలా మందికి తెలియని విషయాలు. ఏదో అదొక వచ్చిందంటే ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు, యూత్. సో ఇది వేదవ్యాస మహర్షి మహాభారతం రాసేప్పుడు చక్కగా ఇమీడియట్ గా రాసేవాళ్ళు లేకపోతే వినాయకుడిని రాయమని చెప్తే ఆయన ఆగకుండా 9 రోజులు మహాభారతాన్ని రాశారు. ఆ 9 రోజులు రాసిన సందర్భంలో వినాయకుడు చాలా వేడెక్కిపోయాడు. అప్పుడు ఆ 9వ రోజులకు రాసిన తర్వాత 10వ రోజు నిమజ్జనం చేయాలన్న సంకల్పంతో ఆయనను చల్లబరచడానికి నిమజ్జనం చేస్తారు. ఇది నిమజ్జనం చేసే పద్ధతి. ఎందుకు నిమజ్జనం చేశారంటే ఇది వినాయకుడు. సో ఈ వినాయక నిమజ్జనం అప్పుడు ప్రతి ఎవరైనా కూడా ఆ ఒక సాంప్రదాయబద్ధంగా ట్రెడిషనల్ లో పూజలు చేసుకుంటే బాగుంటుంది. ఈ వేదిక ద్వారా నేను చెప్పేది ఏంటంటే నిమజ్జనాన్ని ఒక భక్తి భావంతో చేయాలి. ఈ రోజు చూసుకున్నట్టయితే బాలపూర్ వినాయకుడు స్టార్టింగ్ అయితే అది కొన్ని వేలలో పోయేది లడ్డు వేలం చూడండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే లక్షలలో. ఈ రోజుకి మన బాలపూర్ వినాయకుడు 30 ఏళ్ళు కంప్లీట్ చేసుకొని ఈ రోజు ఈ 30వ నిమజ్జనం జరుగుతున్న సందర్భంగా మన వాళ్ళు, నేను ఉండేది కూడా చాలా దగ్గరలో ఉంటాను, బాలాపూర్ వినాయకుడికి చాలా నియర్ లో ఉంటాను. సో అక్కడ చూసుకున్నట్టయితే సందర్భం చూసుకుంటే ఈ రోజు 30 లక్షల వరకు కూడా ఆ లడ్డు వేలం పోయే ఛాన్స్ అని అనుకుంటున్నాం. సో స్టార్ట్ అయింది మా దగ్గర నుంచి, ఇక్కడ నుంచి ఓల్డ్ సిటీ నుంచి. సో ప్రతి ఒక్కరు కూడా భక్తి భావంతో ఈ నిమజ్జనంలో పాల్గొని ఎటువంటి ఆటంకం లేకుండా చేయాలని ఈ వేదిక ద్వారా నేను చెప్తున్నాను. అదే విధంగా చెప్పినట్టయితే వినాయకుడిది ఓన్లీ మట్టి విగ్రహము చాలా సార్లు చెప్తున్నాము. ఇప్పుడు మన సెంట్రల్ నుంచి కూడా మట్టి విగ్రహాన్ని వాడండి అంటున్నారు, మన గవర్నమెంట్ కూడా మట్టి విగ్రహానికి ఇస్తున్నారు. అయినా కూడా కొన్ని వినాయకులు అలా వస్తున్నాయి, ఇలా ఉన్నాయి. మనము వాటర్ని కూడా కాలుష్యం చేయకూడదు అనుకున్నప్పుడు మట్టి విగ్రహాలు వాడడం ఉత్తమం. అంతేకాకుండా అక్కడ ఉన్న పువ్వులు అవన్నీ కూడా పక్కకేసేసి ఓన్లీ మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలని ఈ వేదిక ద్వారా ప్రతి భక్తులకు చెప్పడం. అదే విధంగా ఇక్కడ ట్యాంక్ బండ్ లో చూసుకున్నట్టయితే చాలా మన గవర్నమెంట్ చాలా మంచి సదుపాయాలు కల్పించింది. సీసీ కెమెరాలతో పాటే కాకుండా ట్రాఫిక్ ని ఏ విధంగా ఆంక్షలు విధించాలన్నది బాగా చేశారు. సో అనురాధ గారు, మిమ్మల్ని ముందుగానే ఈ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే, ఉదయం మేము ఆఫీస్కి వచ్చేటప్పుడు వినాయక నిమజ్జనాలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి, వెళ్తూ ఉన్నారు. కానీ అక్కడే యూత్ కొంతమంది, అంటే అందరం చెప్పట్లేదు, కొంతమంది డైరెక్ట్గా డ్రింక్ చేస్తూ నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. అసలు ఎటువంటి విధంగా వెళ్తున్నారు, ఎంత భక్తి శ్రద్ధలతో చేయాల్సినటువంటి కార్యక్రమం, దాన్ని ఏ విధంగా మార్చుకుంటూ వచ్చే తరాలకి ఎటువంటి మెసేజ్ ఇస్తారు, ఈ పూజా విధానాలు కానీ నిమజ్జనాన్ని కానీ ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ ఏ విధంగా చేస్తారని ఒక భయం కనిపిస్తోంది.
దానికోసమే మిమ్మల్ని ఈ ప్రశ్న అడగడం జరిగింది. అదేనండి. అది చెప్పడం కూడా అదే. మనం కొంచెం పేరెంట్స్ కూడా పిల్లలకు చెప్పాలి. వినాయకుడిని పెడతామమ్మా, వినాయకుడిని పెడతామమ్మా అంటే వినాయకుడిని పెడతారు. వినాయకుడి స్టోరీ చెప్పండి. వినాయకుడిని అక్కడ పెట్టినప్పుడు ఏ విధంగా ఉండాలి, కొంచెం నిష్టగా ఉండాలని చెప్పేసి మనం కూడా పిల్లలకి చెప్పుకున్నట్టయితే ఇలాంటి ఈ రోజు యూత్ ఇలాంటి ఏ, ఈ ఈ విధంగా కూడా ప్రవర్తించారు. మన చేతిలో కూడా కొంచెం ఉంది. ఆ అన్ని ఇక్కడ కండిషన్స్ పెడదాము. ఎలా అంటే ఇప్పుడు వినాయక మండపాలు ఉన్నాయి. మండపాల దగ్గర ఓన్లీ భక్తి పాటలే పెట్టండి, డీజే పాటలు పెట్టకూడదని ఈ ఒక 2 ఇయర్స్ నుంచి కొన్ని మండపాల దగ్గర భగవద్గీత, కొన్ని భక్తి గీతాలు మాత్రమే పెట్టడం జరుగుతుంది. అదే విధంగా కంటిన్యూ చేస్తాం. గవర్నమెంట్ కూడా దీనికి కొన్ని ఆంక్షలు విధించాలి. అంతే అంటారు కదా మేడం. ఉమ్, కొన్ని ఆంక్షలు విధించాలి. దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలని నేను చెప్తాను. ఉమ్. ఇక మట్టి వినాయకులు అసలు నిమజ్జనం అంటే ఏంటి? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇవన్నీ తీసుకొచ్చి అతిపెద్ద అంటే ప్రెస్టేజ్ ఇష్యూ మనకి కనిపిస్తుంది అనురాధ గారు. ఎవరైతే భారీ విగ్రహం పెడతారు, మనం ఈ గల్లీలో ఇంత పెట్టారా, పక్క గల్లీలో మనం అంతకన్నా పెద్దది పెట్టాలి, కానీ ఏ విధంగా పూజా కార్యక్రమాలు చేసే విధానం కాకుండా ఒక ప్రెస్టేజ్ ఇష్యూ అనేది కనిపిస్తుంది పూజల్లో కూడా. ఆ వినాయకుడిని పూజించే విధానంలో ప్రెస్టేజ్ ఇష్యూ ఉంటే పర్లే, కానీ వినాయకుడిని ఎంత ఎత్తు పెట్టాలి, లేదంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయినా పర్లేదు, మనం పర్యావరణానికి విఘాతం కలిగించినా పర్లేదు అనే విధంగానే కొంత వచ్చింది వాళ్ళలో కూడా మార్పు భక్తుల్లో. లాస్ట్ టైం కంటే ఈసారి మనకి మట్టి గణపతుల యొక్క సంఖ్య కూడా పెరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా చెప్పింది ఈసారి నిమజ్జనానికి అలో చేయమని. కానీ ఇంకా మార్పు రావాలి 100%, అంటే 100కి 100% మనకి మట్టి వినాయకులే రావాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? వినాయకులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అసలు ఈ కలర్ గణపతులను చేసే పద్ధతి మాన్పించేసాలి. కంప్లీట్ గా దాని మీద గవర్నమెంట్ మాత్రమే శ్రద్ధ తీసుకోగలుగుతుంది. ఎవరు చెప్పినా కూడా అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అంతేకాకుండా ఈ 9 రోజులు అంత నిష్ఠతో పూజ చేసిన వినాయకుడిని 10వ రోజు మనం నిమజ్జనం చేసే టైంలో ఏ విధంగా వెళ్ళాలంటే యూత్ కు మెయిన్ మనము ఇచ్చే సందేశము, సజెషన్స్ ఏంటి అంటే మట్టి వినాయకుడిని వాడండి, వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్త, భక్తి భావం. అంటే అసలు వినాయకుడిని ఎందుకు పెట్టుకున్నాము, వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తున్నాం స్టోరీ మనం ఫస్ట్ డే చెప్పినట్టయితే 9th డే వరకు తెలియని పిల్లలు యూత్ కూడా తెలుసుకో. ఆ రోజు ఆ మండపాల నేను చెప్పేది ఏంటంటే మండపాల వినాయకుని స్టోరీ చెప్పడం, వినాయకుడిని ఎందుకు పెట్టుకున్నాము, ఎందుకు నిమజ్జనం చేస్తున్నాం చెప్తే చాలా యూత్ లో కూడా చేంజెస్ వచ్చే అవకాశాలు. ఒకటి, ఈ డీజేలు మాత్రం కంపల్సరీ తప్పకుండా మాన్పించేసేయాలి. అసలు పెట్టకూడదు డీజే పెట్టే నిమజ్జనం చేసేటప్పుడు పెట్టే సాంగ్స్, ఆ పాటలు వింటూ ఉంటే ఇది భక్తికి సంబంధించిందా, లేదంటే ఏదైనా బరాత్, ఏదైనా పెళ్లికి సంబంధించి చేస్తున్నటువంటి ఊరేగింప అనే అనుమానం కూడా కలుగుతోంది. ఊరేగింప పార్టీ వేర్ చేస్తున్నారా, ఫంక్షన్స్ చేస్తున్నా అన్న సందర్భంలో పెడుతున్నారు. కానీ అది చాలా మటుకు తప్పు. కొన్నిటి దగ్గర చాలా మార్పు వచ్చింది. విలేజ్లలో చూసుకున్నట్టయితే ఇప్పుడు విలేజ్లలో చూసుకున్న చాలా నిష్ఠగా వస్తున్నారు. ఇప్పుడు మనము ఈ కామారెడ్డి, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో కొన్నిట్లో నేను చూసినట్టయితే నిమజ్జనం టైం చక్కగా దేవుడి పాటలు పెట్టుకుంటూ పిల్లలు పద్ధతిగా కోలాటము ఇలాంటివన్నీ చేసుకుంటూ వస్తున్నారు. అప్పుడు ఇక్కడ మన హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే ఈ రోజు బాలాపూర్ వినాయకుడు వేలం పాట ఇంకా కొద్దిసేపట్లో రెడీ అవుతున్నారు. అక్కడ చూడండి, అక్కడ డీజే చూడండి, అక్కడ లడ్డు వేలం పాట పాడుతున్నారు. పిల్లలు ఆడే ఆడుతున్నారు. దయచేసి ఇవన్నీ మానుకోవాలి అంటే మనం ముందుకు రావాలి. ఎన్జిఓస్ గాని ఎవరైనా గానీ మన గవర్నమెంట్ కూడా దీనికి చాలా సపోర్ట్ చెయ్యాలి. కంపల్సరీ దీని మీద శ్రద్ధ తీసుకోవాలి. చాలా మటుకు మార్పు వచ్చింది. ఎందుకంటే ఈ మనం లాస్ట్ 2 years బ్యాక్ నుంచి చూసుకున్నట్టయితే మట్టి వినాయకులే, ఇప్పుడు ఈ మధ్య మట్టి వినాయకులే ఎక్కువ. సో అందులో మహిళలు చాలా పాల్గొంటున్నారు. మహారథ్ అని బీజేపీ వారు పెట్టిన ప్రోగ్రామ్ చాలా బాగుంది. ప్రతి మండపానికి వెళ్ళేసి ఒక మహారథ్ అని పెట్టినప్పుడు అక్కడ ఉన్న భక్తులు కూడా కొంచెం ఆ వినాయకుడి మీద కొంచెం భక్తి భావం పెరిగి ఇలా చేస్తే ఇలా ఉంటుందా అని కొంచెం భక్తి కూడా పిల్లలలో నేను గమనించాను. ఈ మధ్య 2-3 ప్రోగ్రాంలు అటెండ్ అయ్యాను, మహారథి ప్రోగ్రామ్ అని చెప్పేసి. సో దాని వల్ల కూడా కొంచెం మార్పు వచ్చింది. ఇంకా మార్పు రావాలని మనం కోరుకుందాం. దానికి కావాల్సిన పరిస్థితులు కూడా మనం కల్పించాలని. అనురాధ గారు, వినాయకుడు అంటే మనకి ఒక రూపం గుర్తొస్తూ ఉంటుంది. ఆ తొండం, అదే విధంగా ఆయన యొక్క ఆకారం, ఆ బొజ్జ, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. వినాయకుడు అనగానే ఒక ఆకారం మనకు కనిపిస్తుంది. సాధారణంగా ఏ యొక్క
మూర్తులుగా మనం కొలిచేటువంటి ఈ యొక్క విగ్రహాలకి ఒక రూపం అంటూ ఉంటుంది, ఆ రూపంలో కొలుస్తూ ఉంటాం. మనం నవరాత్రులు చేస్తుంటాం, అమ్మవారికి కూడా చేస్తుంటాం, కానీ అమ్మవారికి సంబంధించి ఒకే రూపం మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ వినాయక చవితికి వచ్చేటప్పటికి అనేక రకాలైన వినాయక విగ్రహాలు, ఆకృతులు, ఆకారాలు మనకి దర్శనమిస్తుండే. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చూస్తుండొచ్చు, ఏదో పుష్ప వినాయకుడు అంటూ కూడా బాగా చేస్తున్నారు పిల్లలు. ఏదైనా అంటే మేము పెట్టాము, అది మాత్రం దేవుడు కాదా అనే విధంగా వచ్చేసినటువంటి సంస్కృతి. ఏ విధంగా అది 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 చాలా చేంజెస్ రావాలి. అందులో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏంటో పహిల్వాన్ వినాయకుడు, ఆ గబ్బర్ సింగ్ వినాయకుడు, మనం దేవుణ్ణి ఏ విధంగా అది ఎంత ఆలోచించట్లేరు జనాలు, ఆలోచించట్లేదు. ఒక భగవంతుని మనం ఒక గబ్బర్ సింగ్ లాగా ఉంచుకోవడం ఏంటి, ఒక పహిల్వాన్ లాగా పెట్టడమే. పెట్టండి, ఒక దత్తాత్రేయ రూపం పెడుతున్నాము, లక్ష్మీ నరసింహస్వామి రూపం పెడుతున్నాము, కొన్ని నియమ నిబంధనలు కూడా ఉంటాయి. అసలు తయారు చేసే వాళ్ళని అడగాలి, వినాయకుడిని తయారు చేసే వాళ్ళు తయారు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఆర్డర్ చేస్తున్నారు. మాకు గబ్బర్ సింగ్ వినాయకుడు కావాలంట, మాకు కరెక్ట్ కదా. అది దాన్ని పెద్ద ఇష్యూ కూడా చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. సేమ్ మన ఇదే ఛానల్లో కూర్చో అలాంటి పెట్టదు. ఈసారి చాలా తక్కువ కనిపించాయి, అలాంటి ఏం కనిపించలేదు. మాక్సిమం భక్తి భావంతో వినాయకుడు, మట్టి వినాయకులనే కనిపించు. ఇంకొకటి మెయిన్ ఏంటంటే పిల్లల ఉద్దేశాలు ఏంటంటే వినాయకుడిని తెచ్చుకున్నామా, ఆడుకున్నామా, వేసినామా, కానీ పిల్లలకు మనం వినాయకుడి గురించి చెప్పాలి. వినాయకుడు అంటే ఏంటి? ప్రతి పూజలో మనం ఫస్ట్ పూజించేది వినాయకుని ఎందుకు పూజిస్తున్నాము అన్నది కూడా మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే అందరు కూడా అర్థమవుతుంది. పిల్లలు కూడా చాలా మటుకు చేంజెస్ వచ్చాయి, ఛాన్సెస్. ఎస్ అనురాధ గారు.